హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకు శుభవార్త. రైతు భరోసాపై ప్రభుత్వం కీలక నిర్ణయం. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం నీరు కార్చుతుందని, రైతులకు అన్యాయం చేస్తుందని, రకరకాల కండిషన్లు పెట్టి రైతులకు పథకం డబ్బులు అందకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని అనే ప్రతిపక్షాల ఆరోపణలు. ఇలాంటి వాటికి తరచూ ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. అయినా ప్రతిపక్షాలు మళ్ళీ అదే అంటున్నాయి. దీంతో పాటు పాలకపక్షం కూడా తమ వాదనను బలంగా చెప్పాల్సి ఉంది. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు కీలక ప్రకటన చెప్పడం జరిగింది. రైతు భరోసాని రైతులకు ఇవ్వాలని, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రైతు బంధు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 7,625,000 కోట్లను ఇచ్చిందని ఆయన తెలిపారు. అలాగే రైతు బీమా పథకం కింద రైతుకు మరో 3,000 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇంకా రైతు రుణమాఫీ పథకం కింద 21,000 కోట్లకు రైతులకు అకౌంట్లకు జమ చేసినట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. సన్న ధాన్యాన్ని బోనస్ కూడా అందించామన్నారు. ఈ క్రమంలోనే రైతు భరోసా మంత్రి కీలక ప్రకటన చేయడం జరిగింది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తెలిపారు. అయితే పంట చేయని రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఉండాలని అనేక అంచనాలు ఇంకా కాలేదు. దానిపై మంత్రి తెలిపారు. దీనికి ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. ఆయన కమిటీ ఇచ్చిన విధానాల ప్రకారం చర్చ జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత క్యాబినెట్ చర్చించే ఫైనల్ నిర్ణయం తీసుకుంటున్నారు. అందువల్ల రైతులకు ఆందోళన చేయొద్దని చెప్పడం జరిగింది. మంత్రి చెప్పిన దాన్ని బట్టి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి అనేది ప్రభుత్వం అంటూ తేల్చలేకపోతుంది. అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామంటుంది. ఇలా మాట మార్చడానికి ప్రధాన కారణం గైడ్ లైన్స్ ఇంకా రూపొందించకపోవడమే. ఎవరిని అర్హులుగా చేయాలో, ఎవరిని అనర్హులుగా చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతుంది. అవకతవకలు, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో రైతులకు రెచ్చగొడుతున్నారని ప్రభుత్వం ఆపై అంటుంది. ప్రతిపక్షాలు ఎన్నటికీ ఏదో ఒకటి చేస్తాయి. ఎందుకంటే ఆరోపణలకు ఆధారాలు చూపించమని ఎవరు అడగరు. దాంతో ఏదైనా మాట్లాడడం ఈ రోజుల్లో కామన్ అయిపోయిందని ఛాన్స్ ప్రభుత్వమే ఇస్తుంది. ఇప్పటికే ఈ విధి విధానాలు ప్రకటించే ఉంటే ఇప్పుడు ప్రతిపక్షాలు మౌనంగా ఉండేవని. గైడ్లైన్స్ ప్రకారం రైతులకు రైతు భరోసా ఇచ్చే వాళ్లకు కానీ ఇప్పటికే అడుగులు ముందుకు పడట్లేదు. అవకతవకలు రబీ పంట చేయడంతో ప్రారంభమైంది. ఆ పంట కోసం రైతులు అప్పులు చేయాల్సి వస్తుంది. సంక్రాంతికి కూడా ఇవ్వకపోతే కష్టమని రైతులు అంటున్నారు. మంత్రి వాక్యాన్ని బట్టి రైతు భరోసా మనీ రావడానికి కొంత టైం పట్టినా ఎక్కువ ఇచ్చే ప్లాన్లు చేస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.